హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందామండి. లాస్ట్ క్లాస్లో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఇంట్రొడక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, సో మనం స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2016 వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు దానికంటే సపరేట్గా ఫోల్డర్ ఉండదు. సో ఇండివిజువల్గా ఇక్కడ మా విండోస్ 10లో చూడండి, ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు వన్ నోట్, ఓకే, పవర్ పాయింట్ ఇట్లా ఉన్నాయి. అదే మాదిరిగా యాక్సెస్ అనేది ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తుంది. 2007 వర్షన్ అయితే కానీ సపరేట్గా ఒక ఫోల్డర్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఇట్లా ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఇందులో యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను 2016 ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, సో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇదండి అపిరెన్స్. అయితే ఇప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మీరు కొత్త డేటాబేస్ తీసుకోవాలనుకుంటే న్యూ క్లిక్ చేయొచ్చు. ఆల్రెడీ ఏదైనా మీరు డేటాబేస్ క్రియేట్ చేసి ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఒకసారి న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా న్యూ డేటాబేస్ వచ్చింది. లేదంటే హోమ్లో ఇక్కడ డైరెక్ట్గా చూసినా ఇదే ఆప్షన్సే కనిపిస్తాయి మనకు. ఈ కిందికి వస్తే చూడండి, ఆల్రెడీ కొన్ని ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసినటువంటి చూడండి, అసెట్ ట్రాకింగ్ అని, కాంటాక్ట్స్ రిలేటెడ్ అని, స్టూడెంట్స్ అని, ఈవెంట్ మేనేజ్మెంట్ అని, ఇట్లా డిఫరెంట్ సో ఇవైతే ఉన్నాయి చూడండి, ప్రీ డిజైన్ టెంప్లెట్స్. ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త డేటాబేస్ని నేను క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అని చూడండి, దీని మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ డేటాబేస్కి నేమ్ పెట్టుకోవచ్చు అనమాట మీరు. ఓకే, సో అయితే ఇక్కడ డేటాబేస్కి డిఫాల్ట్గా చూడండి పేరు తీసుకుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, C:users డెల్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. బట్ ఆ డేటాబేస్ని మీకు ఎక్కడ కావాలనో అక్కడ లొకేషన్ కూడా ఇక్కడ క్లిక్ చేసి మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను డిఫాల్ట్ లొకేషన్లోనే పెడుతున్నాను, కాకపోతే దీనికి తెలుగు టెక్ జోన్ బై అంజీ ఏదో అని పెడుతున్నాను పేరు. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా క్రియేట్ అనే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో చూడండి, ఇప్పుడు మనకు డైరెక్ట్గా డేటాబేస్ అకౌంట్ అనేది సో ఇట్లాగా మనకు క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనండి, సో ఇది మైక్రోసాఫ్ట్ యాక్సెస్ని ఓపెన్ చేయడం అండి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఫీల్డ్స్ని ఎట్లా ఎంటర్ చేసుకోవాలి, వాల్యూస్ ఏ విధంగా తీసుకోవాలి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ని మనం ఇక్కడ రన్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్ ద్వారా కూడా చూడండి, ఇక్కడ యాక్సెస్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు 2016 వర్షన్ కనపడింది, 2007 వర్షన్ కూడా కనిపించింది అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా రియాలిటీ క్లాసెస్లోకి అయితే వెళ్దామండి. సో మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ.